ఎలా ఉంది 5 సంవత్సరాలు వైసీపీ పాలన అంటే ఏం చెప్తారు? ఏముందండి, రూపాయి ఇస్తున్నారు, 5 రూపాయలు లాగేస్తున్నారు. ఈసారి నాని గారు మారడం ఖాయం. కానీ వాళ్ళు మాత్రం ధీమాగా ఉన్నారు, ఖచ్చితంగా మేమే రాబోయేది అధికారులకి. ధీమాగా ఉన్న ప్రజలంతా విఘ్నతో ప్రతిదీ ప్రజలు వీక్షిస్తున్నారు. టీవీలో ప్రతి న్యూస్ వస్తున్నాయి. అది ఈసారి కనుక నాని గారు రారు. రాము గారికి 85% ఉంది. అంటే ఇక్కడ గుడివాడలో ఒక ప్రచారం జరుగుతుందండి. రాము గారు నాన్ లోకల్ వ్యక్తి, గెలిచి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు, నేను అందుబాటులో ఉంటాను, నాకే ఓట్లేండి అంటే ఈ రకమైన ప్రచారం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలి కదా. అందుబాటులో ఉంటావు, నీ ఇంట్లో నువ్వు కూర్చుంటావు, మాకు ఉపయోగపడాలిగా. నువ్వు మారితే ఈసారి ఏమైనా ఉపయోగం ఉండొచ్చేమో అని జనాలు అనుకుంటున్నారు. ఈ సమస్య అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు చూసాము, రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సమస్యల మీద ఎప్పుడైనా మీరు ఎమ్మెల్యే గారిని కలిసి ఉన్నారా? కలిసి ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు, ఇంకా ఆయన ఎక్కడ కలుగుతామండి. ప్రతి విషయం నాని గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే శశి గారు ఉన్నారు, శశి గారిని కలవండి అంటాడు. ఆ శశి గారే విజయవాడ, ఆయన డైలీ సర్వీసు, ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. మా ప్రశ్నలు ఉన్నారు, వెళ్తారు, వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు. మా సమస్యలు అయితే తీరట్లా. ఈసారి మార్పు గ్యారంటీ అంటే ఈసారి 85% గ్యారంటీ రాము గారికి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.